ఈ వీడియోలో మకర లగ్నానికి సంబంధించినటువంటి ఆయుర్దాయ బలం ఎంత, ఈ లగ్నములకు ఆయుష్కారకత్వ గ్రహములేవి, మారక లక్షణములు కలిగినటువంటి గ్రహములేవి, ఇవి జాతక చక్రంలో ఎక్కడ స్థితమై ఉంటే ఆయుర్దాయమునకు బలము, మారకమునకు బలము మొదలైనటువంటి అంశములు. ఏ లగ్నానికైనా సరే మొదట ఆయుర్దాయాన్ని గురించి పరిశీలించినప్పుడు మొదటిది పరిశీలించవలసినటువంటిది లగ్నాధిపతి ఎవరు, అతనికి ఇతరత్ర ఆధిపత్యం ఉంది. ఇంకా రెండవది అష్టమాధిపతి ఎవరు, ఇతర ఆధిపత్యం ఏది ఉంది. తర్వాత తృతీయాధిపతి. వీటికి ఏ ఆధిపత్యాలే కాకుండా ఆ గ్రహాలకి ఇతరత్ర ఏ ఆధిపత్యాలు ఉన్నాయో పరిశీలించాలి. ఆ ఆధిపత్యాల ప్రభావం కూడా ఆయుర్దాయం మీద ఉంటుంది కనుక ఈ మూడింటిని పరిశీలించాలి. ఇది కాకుండా సప్తగ్రహములలో రాహుకేతువులు కాకుండా సప్తగ్రహములలో శనికి ఆయుష్కారకత్వం ఇచ్చారు. అంచేత శని ఈ మకర లగ్నానికి సంబంధించి ఏ స్థానంలోకి అధిపతి, ఈ శని ఏ స్థానంలో ఉంటే ఆయుష్కారకత్వం కలిగి ఉంటాడు, వీటిని పరిశీలించాలి. ఇది కాకుండా ఈ మిగిలినటువంటి శని కాకుండా మిగిలినటువంటి 6 గ్రహాల్లో జైమిని మహర్షి రవికి కూడా ఆయుష్కారకత్వాన్ని ఇచ్చాడు. కనుక ఈ మకర లగ్నానికి రవి ఏ స్థానపు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు, జాతక చక్రంలో ఈ రవి ఎక్కడుంటే శుభము, ఇది చేత ఆయుష్కారకత్వానికి సంబంధించి లగ్నాధిపతి, తర్వాత అష్టమాధిపతి, తర్వాత తృతీయాధిపతి, ఆ తర్వాత గ్రహాల్లో శని రవి, వీటిని పరిశీలించాలి. అలాగే మారకత్వానికి సంబంధించి మొదట వ్యయాధిపతి. ఈ వ్యయాధిపతి ఎవరు, మకర లగ్నానికి ఏ స్థానంలో ఉంటే ఇతడు శుభుడు, మారకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. తర్వాత అంతకంటే అధికముగా సప్తమాధిపతి జాతక చక్రంలో ఎక్కడ ఉంటే మారకమునకు బలవంతుడు అవుతాడు. దానికంటే అధికముగా ద్వితీయం. ఈ ద్వితీయాధిపతి ఎవరు, ఎక్కడుంటే మారకత్వమునకు బలవంతుడు. ఈ రకంగా ఆయుష్కారకత్వము, తర్వాత మారకత్వమునకు కారకత్వము, ఈ రెండింటిని ఈ గ్రహములను అనుసరించి పరిశీలించి గ్రహములను స్థితము చేసుకున్న తర్వాత అప్పుడు జాతక చక్రంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆయుర్దాయమునకు బలము, మార్గమునకు బలము నిర్ణయించాలి మనం. ఇది చేత ఇప్పుడు ఇక్కడ మొదట లగ్నాధిపత్యం. ఇది మకర లగ్నానికి శని అధిపతి. ఇతనికి ద్వితీయాధిపత్యం కూడా పట్టింది. లగ్న ద్వితీయాధిపతి. ఇక్కడ శని నైసర్గిక పాపి, లగ్నము కేంద్రము, కేంద్రాధిపత్యము శుభము, నైసర్గిక పాపికి. అందుచేత ఇక్కడ శుభమే. కానీ ఆ వెంటనే ద్వితీయాధిపత్యం కూడా పట్టింది. ద్వితీయము తటస్థం, ఉత్తరోత్తర ప్రబలం అనేటువంటి నియమాన్ని అనుసరించి ఇక్కడ తటస్థమైనటువంటి స్థితిని కూడా గమనించాలి మనం. చేత లగ్నాధిపతి శని జాతక చక్రంలో ఎక్కడున్నాడు అన్న దాని మీద ఆయుర్దాయ బలం ఆధారపడి ఉంటుంది. ఇంకా తర్వాత అష్టమాధిపత్యం. ఈ అష్టమాధిపత్యము అష్టమం స్థానం సింహము, దీని అధిపతి రవి, ఒకటే ఆధిపత్యం ఉంటుంది. జాతక చక్రంలో రవి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంటే ఆయుర్దాయములకు శుభుడు అని నిర్ణయించాలి. ఇక మూడవది తృతీయాధిపత్యం. ఈ తృతీయాధిపత్యము గురుడికి పట్టింది. ఈ గురుడు తృతీయమునకే కాకుండా వ్యయమునకు కూడా అధిపతి. ఇతడు నైసర్గిక శుభుడు. అంచేత ఈ గురుడు ఈ జాతక చక్రంలో ఏ స్థానంలో ఉంటే శుభత్వం కలిగి ఉంటాడు. జత ఆయుష్కారకత్వము కలిగినటువంటి గ్రహములు ఈ మకర లగ్నానికి శని, రవి, గురులు, ఈ మూడే. ఇది కాకుండా శనిని పరిశీలించాలి. శని ఎలాగ దీంట్లోనే ఉన్నాడు, నవగ్రహాల్లో, అదే సప్తగ్రహాల్లో శనికి ఆయుష్కారకం ఇచ్చారు కనుక. జైమిని మహర్షి రవికి ఆయుష్కారకత్వాన్ని ఇచ్చాడు కనుక ఆ రవి కూడా దీంట్లోనే ఉన్నాడు, ఇంక విడిగా చూడక్కర్లేదు. ఈ గురుడు తృతీయ వ్యయాధిపత్యం కలిగినటువంటి వాడు. ఇక్కడ తృతీయాధిపతి, ఇది ఆయుష్కారకత్వం, అది కూడా ప్రధానమైనటువంటిదే. కనుక ఈ శని రవి గురులలో శని రవి ఇద్దరు కూడా నైసర్గిక పాపులు, గురుడు నైసర్గిక శుభుడు. ఇది విభజన. ఆయుష్కారకత్వం ఈ 3 గ్రహాలని పరిశీలించాలి. ఇక తర్వాత మారకత్వం మనకు మొదటి స్థానము వ్యయాధిపత్యము. ఈ స్థానం ముందు వ్యయాధిపతి గురుడయ్యాడు, ఇతడు నైసర్గిక శుభుడు. ఇంకా రెండవది అంతకంటే బలవత్తరమైనటువంటిది సప్తమము. ఈ సప్తమమునకు అధిపతి చంద్రుడయ్యాడు, 1వ స్థానం, మార్కమునకు అధిపతి. దీనికంటే అధికముగా ద్వితీయం.
ఈ ద్వితీయము మళ్ళీ లగ్నాధిపతి అయినటువంటి వాడు ద్వితీయమునికి అధిపతి అయ్యాడు. అంచేత శని ఈ మకర లగ్నానికి లగ్నాధిపతి మారకమునకు బలవంతుడు కూడా అయి ఉంటాడు. ఈ శని నైసర్గిక పాపి. ఇన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత అసలు ఆ శని జాతక చక్రంలో ఎక్కడుంటే శుభుడు, ఎక్కడుంటే పాపత్వం, మారకమునకు బలవంతుడు అన్న విషయం నిర్ణయించాలి స్థితిని బట్టి. నిజానికి ఇన్ని లగ్నాలను పరిశీలించాం. ఏ లగ్నంలో అయినా సరే వీడు చెప్పినటువంటి నియమం ప్రకారం జాతక చక్రంలో గ్రహాలు ఉండడం అనేటువంటిది చాలా అరుదు. ఎక్కడో చోట మాత్రం ఉంటాయి అక్కడక్కడ ఒకటి. అయితే ఎంతవరకు ఉన్న సాధ్యమైనంత వరకు ఎక్కువ గ్రహములు ఈ చెప్పిన విధముగా శుభస్థానముల్లో ఉంటే ఆయుర్దాయానికి శుభం. చెప్పినట్టుగా ఎప్పుడు ఉండవు. ఆయుర్దాయ బలం మకర లగ్నం, రవి, శని, గురు ఈ ఆయుష్స్థానాధిపతులు. వీటిల్లో రవికి అష్టమాధిపత్యం పట్టింది ఆయుష్కారకత్వం, శనికి ఆ లగ్న ద్వితీయ ఆధిపత్యం పట్టింది, గురుడికి తృతీయ వ్యయాధిపత్యం పట్టింది. వీటిల్లో రవి, శని నైసర్గిక పాపులు, గురుడు నైసర్గిక శుభుడు. ఈ కారణం చేత లగ్నస్థాన శని ఆయుర్దాయమునకు బలవంతుడు. కేంద్రములందు ఇక్కడ వెసులుబాట్లు ఏ రకంగా ఉంటాయో చూడండి. శని లగ్నాధిపతి ఈ మకర లగ్నానికి ఎక్కడ ఉంటే శుభుడు, లగ్నంలో ఉంటే చాలా శుభుడు, బలవంతుడు. ఒకవేళ లగ్నం లేకపోయినా కేంద్రాల్లో ఉంటే శుభుడు. ఇక్కడ కేంద్రంలో అంటే 1, 4, 7, 10 లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, దశమంలో కానీ ఉంటే శుభుడవుతాడు. తర్వాత గురు, బుధ, శుక్రుడు నైసర్గిక శుభులు. చంద్రుని పక్కన పెడదాం కాసేపు. ఈ చంద్రుడి యొక్క శుభత్వాన్ని ఆ తిథిని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి. అంచేత గురు, బుధ, శుక్రుడు నైసర్గిక శుభులు. వీళ్ళు కోణ కేంద్ర స్థితిలో కానీ ఆయుర్దాయమునకు బలవంతులు. అలాగే అష్టమ లాభములందు కూడా ఆయుర్దాయమునకు బలవంతులు. చేత నైసర్గిక శుభులైనటువంటి వీళ్ళు గురుడు కానీ, తర్వాత శుక్రుడు కానీ, ఆ తర్వాత బుధుడు కానీ, ఈ 3 గ్రహాలు కూడా కేంద్రాల్లో కానీ కలిసి ఉన్నా సరే, కేంద్రం ఉంటే 1, 4, 7, 10 కోణములందు కానీ 5, 9 అష్టమమందు కానీ, ఇక్కడ అష్టమం ఆయుష్కారకత్వం, అష్టమమందు కానీ అన్నింటికంటే ముఖ్యం లాభమందు కానీ ఆయుర్దాయమునకు బలం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ గురుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత లాభం. కేంద్ర కోణాల్లో ఉన్న ఆయుర్దాయానికి లాభమే. ఈ రకంగా చూసుకోవాలి. తర్వాత వాహన లాభాధిపతి ఒక్కొక్క గ్రహాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా కుజుడి గురించి. ఈ కుజుడికి ఏ ఆధిపత్యం పట్టింది ఈ మకర లగ్నానికి? 4 చతుర్థ కేంద్రాధిపత్యం, ఆ తర్వాత లాభాధిపత్యం. ఏ లగ్నానికైనా సరే ఆయుర్దాయ నిర్ణయము, ఆయుర్దాయ బలము, లాభస్థానము, లాభస్థానాధిపతిని బట్టి నిర్ణయించాలి. లాభస్థానాధిపతి ఇక్కడ కీలకమైనటువంటి లాభస్థానము కూడా. అలాంటిది ఈ కుజుడికి లాభాధిపత్యము, చతుర్థ కేంద్రాధిపత్యము 2 బట్టే మేషవృశ్చికములు. కుజుడు నైసర్గిక పాపి, కేంద్రాధిపత్యము శుభము. అంచేత ఈ మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకి కుజుడు శుభుడు అవుతాడు ఆయుర్దాయపరముగా. ఈ కుజుడు ఏ గ్రహముతో కలిసి ఉంటే, ఏ భావాధిపతితో కలిసి ఉంటే ఆ భావాధిపతికి లాభం. ఆయుర్దాయములో ఉన్న ఆయుర్దాయములకు లాభం. ఈ రకంగా కనుక వాహన లాభాధిపతి 4, 11 అధిపతి కుజుడు నైసర్గిక పాపి. 7, 6, 8, 11 స్థానములలో ఆయుర్దాయం నిత్యం. ఎందుకంటే నైసర్గిక పాపులకి 3, 6, 11 స్థానాలు శుభం. అందుచేత 3, 6, 11 స్థానాల్లో ఈ కుజుడు ఎప్పుడూ శుభుడే, ఆయుర్దాయానికి శుభుడే. అక్కడ లాభాధిపత్యం. అయితే సప్తమం కూడా దీంట్లో కలిసింది. ఇది తర్వాత ఆయుష్కారకత్వము, ఆయుష్స్థానాధిపతి రవి. ఎవరిచ్చారు ఇది? జైమిని మహర్షి ఇచ్చాడు. ఆయుష్కారకత్వం కలిగినటువంటి ఆయుష్స్థానాధిపతి కూడా ఇతరే, అష్టమం. ఈ రవి నైసర్గిక పాపి, అష్టమాధిపత్యం పట్టింది. ఇతడు 3, 6, 11 స్థానంలో శుభుడు. ఎందుకంటే నైసర్గిక పాపి కనుక కుజుడి మాదిరిగానే. కానీ అష్టమాధిపత్యం అతనికి తెలిసింది ఇక్కడ, అష్టమ స్థాన స్థితి. ఎందుకంటే ఆయుష్కారకత్వం అతడే కనుక, అష్టమాధిపతి కూడా అతడే కనుక. అంచేత రవి అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నట్టయితే ఆయుర్దాయానికి బలం. తర్వాత సప్తమాధిపతి. ఇక సప్తమాధిపతి గురించి చంద్రుడు. ఇది సప్తమ కేంద్రం. చంద్రుడు నైసర్గిక శుభుడు. ఇక్కడ మళ్ళీ చంద్రుడి గురించి ప్రత్యేకించి చెప్పబడింది ఈ లగ్నానికి సంబంధించి. ఈ చంద్రుని కూడా పరిశీలించి
ముందు ఒక అవగాహనకు రావాలి. ఈ చంద్రుడు నైసర్గిక శుభ్ర, నైసర్గిక పాప ఇంతకుముందు చెప్పాను. ఈ పుట్టినటువంటి తిథిని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి. అంటే ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత పంచమలాగాయతు, పౌర్ణమి కూడా వెళ్ళిపోయిన తర్వాత అమావాస్యకి దగ్గర అవుతూ ఉండి ఏకాశి వరకు ఉండేటటువంటి 20 రోజుల్లో పుట్టినటువంటి తిథిలో పుట్టినటువంటి వాడు నైసర్గిక శుభుడు అవుతాడు చంద్రుడు. దీని పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ కేంద్రస్థానం అయింది సప్తమం మకర లగ్నానికి. నైసర్గిక శుభుడై ఉండి కేంద్రాధిపత్యం పట్టింది ఇక్కడ దీన్ని గమనించాలి. సప్తమాధిపతి చంద్రుడు కేంద్ర కోణ లాభములందు ఆయుర్దాయం. అంచేత ఈ చంద్రుడు కేంద్రంలో కానీ కోణంలో అంటే 1, 4, 7, 10, 5, 9 ఇది కాకుండా లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆయుర్దాయానికి బలమే. అది లాభస్థానం యొక్క లక్షణం. అది ఇక్కడ ఈ 3 గ్రహాలైతే ఈ నైసర్గిక శుభులతో పాపులతో నిమిత్తం లేకుండా లాభస్థాన స్థితమైనటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ఆయుర్దాయాన్ని ఇస్తుంది. జత లాభస్థాన గ్రహానికి అంతటి శక్తి. ఒక్క కేతువు మాత్రమే, రాహుకేతువులో కేతువు మాత్రమే సామాన్య యోగం. ఆయుర్దాయం ప్రత్యేకించి నష్టం చేయకపోయినా యోగాన్ని మాత్రం ఇవ్వడు. కానీ లాభస్థానంలో రాహు మాత్రం యోగాన్ని ఇస్తాడు. 3, 6 స్థానాల్లో రాహుకేతువులు ఇద్దరు కూడా యోగాన్ని ఇస్తారు. ఆ తేడానే గమనించాలి. తర్వాత నైసర్గిక పాపులు రవి, కుజ, శనులు ఈ ముగ్గురు కూడా 3, 6, 11 స్థానంలో స్థితి వలన ఆయుర్దాయం నాకు బలం. ఇంతకుముందు చెప్పబడింది ఇది. నైసర్గిక పాపులకి 3, 6, 11 స్థానాలు శుభం. మొదటి నుంచి ఈ అంశం మీద చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. 3, 6, 11 స్థానాలు నైసర్గిక పాపులకి ఆయుర్దాయపరంగా శుభము అని. తర్వాత కానీ ఉత్తరోత్తర బలం దీన్ని గమనించాలి. రవి కానీ, కుజుడు కానీ, శని కానీ ఈ 3 గ్రహములలో ఒక గ్రహమైనా, 2 గ్రహములైనా లేక 3 గ్రహములు కలిపైనా సరే 3లో ఉంటే బలం, అంతకంటే ఎక్కువగా 6లో ఉంటే బలం, అంతకంటే ఎక్కువగా 11లో ఉంటే బలం. ఉత్తరోత్తర బలం ఈ లగ్నానికి ఉండేటువంటి ప్రత్యేకత ఇది. తర్వాత కుజునకు లాభస్థాన సుక్షేత్రం ఓడిచే ఈ గ్రహము యుతి 11లో చాలా బలం. ఇక్కడ 11వ స్థానంలో కనుక లాభాధిపతి ఏ భావానికి సంబంధించినటువంటి ఆ అధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావానికి చెడ్డని చెప్పబడినా ఆయుర్దాయానికి అది వర్తించదు. కనుక లాభాధిపతి అయినటువంటి కుజుడు 11లో ఉన్నట్టయితే ఆయుర్దాయానికి చాలా శుభం. ఇది రవిశనులకు ఆయుష్స్థానాధిపత్యము కారకత్వము కూడా పట్టుటచే ఇంతకుముందు చెప్పాడు. రవికేమో సాధారణ ఈ జైమిని మహర్షి ఆయుష్కారకత్వాన్ని ఇచ్చాడు రవికి. శనికి మామూలుగానే ఆయుర్దాయ కారకత్వం ఉంది. అంచేత ఇక్కడ ఆ రవికి అష్టమ స్థానాధిపత్యం చేత ఆయుష్కారకత్వం పట్టింది ఇక్కడ రవికి. శనికి ఎలాగా లగ్నం ఉంది ఆయుష్కారకత్వమైనటువంటిది. అంచేత ఈ ఇద్దరికీ కూడా గ్రహాల పరంగా ఆయుష్కారకత్వం, ఇక్కడ స్థానాపరములుగా కూడా స్థానాధిపత్య పరముగా కూడా ఆయుష్కారకత్వం పట్టుటచే ఇతర లగ్నముల కంటే ఎక్కువ బలం లగ్నంలో కానీ అష్టమంలో కానీ లాభమందు కానీ స్థితమై ఉండినటువంటి రవిశనులకు ఆయుర్దాయపరముగా బలం. ఇన్ని గ్రహాల గురించి ఆయుర్దాయపరముగా వాటి స్థానాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పుకుంటూ వస్తున్నా నిజంగా జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ఇన్ని గ్రహాలు పూర్తిగా వాళ్ళు చెప్పినటువంటి చోటే ఉండవు. దీన్ని ఆధారంగా చేసుకుని ఏ గ్రహానికి ఆయు బలం పట్టిందో, ఏ గ్రహానికి పట్టలేదో, ఏ గ్రహము ఇంత చెప్పినా కూడా ఎక్కడైతే ఈ గ్రహం స్థితమై ఉందో ఆ స్థానంలో ఆ గ్రహం యొక్క బలం ఎంతో చూసుకోకుండా చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణకి రవిశనులు ఉన్నారు, వీళ్ళు ఆయుష్కారకత్వం ఇవన్నీ పట్టాయి. వీళ్ళు 8లో కానీ 11లో ఉంటే కానీ ఆ ఆయుర్దాయానికి బలం అని చెబుతున్నారు. ఈ నిజానికి 8లో కానీ 11లో కానీ ఈ 2 గ్రహాల్లో ఏ గ్రహమైనా ఉన్నా బలం ఎంత, అక్కడ ఎంత భాగము భుక్తమై ఉంది ఆ గ్రహము. ఇక్కడ ఆయుష్కారకత్వం చెప్పగలతోటే సరిపోలేదు. అక్కడ ఎంత స్థితమై ఉంది, ఎంత భుక్తమై ఉంది, గ్రహము ఎంత బలముగా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, దీన్ని చూసి ఇక్కడ ఆయుర్దాయం ఉందని చెప్పారు కానీ ఇది ఆయుర్దాయం కనపడటం లేదు, ఈ రకంగా అనుకుంటారు. అక్కడ బల నిరూపణ చేస్తే కానీ ఇన్ని నియమాలు చెప్పినప్పటికీ కూడా కుదరదు, చెప్పడానికి కుదరదు. నైసర్గిక శుభులు గురుడు, శుక్రుడు తృతీయ ఆధిపత్యం పట్టిన చేత బలవంతులు. ఇక్కడ గురుడు, శుక్రుడు తృతీయ రాజ్యాధిపత్యం. ఇక్కడ గురుడికి తృతీయ ఆధిపత్యం పట్టింది, తర్వాత శుక్రుడికి దశమ రాజ్యాధిపత్యము పట్టింది, దశమాధిపత్యం. దీని తృతీయాధిపత్యము
ఇది ఇక్కడ శుక్రుడు నైసర్గిక శుభుడు, దశమాధిపత్యము కేంద్రమయ్యింది. గురు శుక్రుడు తృతీయ రాజ్యాధిపత్యముచే బలవంతులు, కేంద్ర కోణ లాభములందు బలము. మామూలే కేంద్ర కోణాల్లో కానీ అంటే 1, 4, 7, 10, 5, 9 స్థానాల్లో బలము, లాభస్థానమునందు ఇంకా బలం. ఆయుర్దాయం ఏ బలం నిర్ణయించవలసి వచ్చినా ఆ గ్రహములో ఆ స్థానము ఆ గ్రహమును ఎంత భుక్తమై ఉంది, ఎంత బలముగా ఉంది అనే విషయం నిర్ణయిస్తే కానీ ఆయుర్దాయ బలం చెప్పడానికి కుదరదు. తర్వాత వ్యయమందు గ్రహములు ఆయుక్షీణం ఉండకూడదు. వ్యయాధిపతి గురుడు, సప్తమాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి శని మారకమునకు బలవంతుడు. అంచేత ఈ గురుని యొక్క దశాంతర్దశల్లో కానీ, తర్వాత చంద్రుని యొక్క దశాంతర్దశల్లో కానీ, శని యొక్క దశాంతర్దశల్లో కానీ మారకత్వాన్ని నిరూపించాలి. అయితే ఈ మారకత్వాన్ని నిరూపించడానికి ముందు ఇన్ని గ్రహాలు నిజంగా కొన్ని గ్రహాలైనా శుభస్థానంలో ఉన్నట్టయితే, ఆయుర్దాయం ఎక్కువ ఉన్నట్టయితే ఆ దశలు ఎప్పుడు వస్తున్నాయో చూసుకుని, ఈ ఎప్పుడు రావడం కూడా మళ్ళీ అలాగా ఏ అధిపతి దశ అంతకంటే ఎక్కువ బలము కలిగినటువంటిది సప్తమాధిపతి దశ చంద్రుడు, అంతకంటే ఎక్కువ బలము కలిగినటువంటిది శని మహాదశ ద్వితీయం. ఈ రకంగా నిర్ణయించాలి. ఇన్ని మారకత్వ గ్రహాలు కలిగి ఉండినటువంటి చోట రాహువుకు మరో ప్రత్యేక స్థానం ఉంది, ప్రత్యేక స్థితి ఉంది. ఈ రాహుకేతువులు 3, 6 స్థానాల్లో ఆయుర్దాయానికి శుభమే. రాహువు 11లో ఉంటే శుభం, కేతువు 12లో ఉంటే శుభం. తర్వాత ఈ రాహువు ఇంతకుముందు అన్ని లగ్నానికి చెప్పినట్టుగానే ఇది కూడా ఈ రాహువు 5, 9 కోణాల్లో ఉండి ఇక్కడ 5 వృషభము, 9 కన్య స్థితమై ఉండి ఈ రాహువుని గురుడు కానీ చంద్రుడు కానీ శని కానీ చూసినట్టయితే, దృష్టి పడినట్టయితే రాహుదశలో మార్గం అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. గురు దృష్టి కంటే చంద్ర దృష్టి బలవత్తరం. ఎందుకంటే వ్యయము కంటే సప్తమము బలమైనటువంటిది కనుక ఇక్కడ సప్తమాధిపతి చంద్రుడు. సప్తమము కంటే శని దృష్టి బలము, ఇది ద్వితీయాధిపతి కనుక ఇది ఒకటి. వీటిల్లో ఏ దశలో ఎక్కువ మారకత్వం కలిగి ఉంటుందో దాన్ని నిర్ణయించుకుని ఆ సమయాన్ని నిర్దేశించాలి. ఇది ఒకటి. తర్వాత ఇక్కడ దృష్టి గురించి పరిశీలించినప్పుడు గురుడికి 2 విశేష దృష్టిలు ఉన్నాయి. సప్తమము కంటే పంచమము, పంచమము కంటే నవమము, ఉత్తరోత్తర బలీయములు. ఈ 5, 9 స్థానములందు స్థితమైనటువంటి రాహువుపై ఆ అధిక బలము కలిగినటువంటి నవమ దృష్టి పడినట్టయితే గురుడిది, అది మారకత్వం బలం. ఈ కోణస్థితిలో ఉండినటువంటి రాహువు మీద చంద్రస్థితి సామాన్య స్థితి దృష్టి పడినట్టయితే అది కూడా మారకత్వమునకు బలం. ఇక శని తను ఉండేటువంటి స్థానం నుంచి సప్తమం కాకుండా అక్కడి నుంచి 3 నుంచి 10 ఉత్తరోత్తర బలము కలిగినటువంటి. అంచేత కోణస్థితిలో ఉండినటువంటి 5, 9 స్థానాల్లో ఉండినటువంటి ఈ రాహువుని శని సప్తమము కాకుండా తృతీయము కాకుండా దశమ దృష్టి చేత చూసినట్టయితే రాహుదశ ప్రబల మారకుడు అవుతాడు. ఈ రాహువే మారకుడై రాహుదశలో మారకం జరుగుతుంది. రాహుదశ శనంతరము, శనిదశ రాహువంతరము, ఈ రకముగా జత ఆయుర్దాయములకు సంబంధించినటువంటి లక్షణములు ఇవి, మారకములకు సంబంధించినటువంటి లక్షణములు ఇవి. ఈ జాతక చక్రంలో ఈ నియమాలను అనుసరించి ఈ గ్రహములు ఎక్కడ స్థితమై ఉన్నాయో, వాటికి బలం ఎంతో, ఏ గ్రహము ఏ స్థానమునందు స్థితమై ఎక్కువ భుక్తమై ఉందో, ఎంత బలముగా ఉందో, ఈ గ్రహములు నైసర్గిక శుభత్వము, పాపత్వము, ఉచ్చ, నీచ, స్వక్షేత్ర ఇన్నిటితో పాటుగా గ్రహముల యొక్క దృష్టి, ఆ తర్వాత మారకత్వ గ్రహముల యొక్క దృష్టి, రాశి చక్రాన్నే కాకుండా రాశి చక్రంలో ఒకవేళ మారకము ఈ ఆయుష్కారకత్వం బలహీనముగా కనిపించినా అంశచక్రంలో కనుక ఆ లగ్నాన్ని అనుసరించి ఆయుర్దాయ బలము ఎక్కువగా ఉండినట్టయితే మారకము కూడా అంత వెనక్కి వెడుతుంది. మారకత్వాన్ని కూడా చెప్పకూడదు. అంచేత రాశితో పాటు అంతకంటే ఎక్కువ బలముగా అంశచక్రాన్ని కూడా పరిశీలించి అప్పుడు నిర్ణయించాలి. కానీ అటు జాతకానికి ఇటు మార్కానికి కానీ రాశి చక్రాన్ని చూసి చూడగానే నిర్ణయించడం కూడా సమంజసం కాదు. ఇది మకర లగ్నమునకు సంబంధించినటువంటి ఈ ఆయుర్దాయమునకు సంబంధించిన మారకత్వమునకు సంబంధించినటువంటి లక్షణం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.